గైస్ 2004 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్కి వెళ్ళిపోయినట్లేనా? ఇంకా ఎన్ని మ్యాచెస్ గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్తారు అన్నది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ గురించి అయితే ఒకసారి చూద్దాం. గైస్ ఈ మ్యాచ్ మాత్రం మంచి ఎంటర్టైనింగ్ మ్యాచ్ అని చెప్పాలి. అది కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కే. గైస్ ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మొదటిగా టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ అది బ్యాటింగ్ ట్రాక్ అని తెలిసి బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. మరి మొదటిగా బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఫీర్లెస్ క్రికెట్ అయితే ఆడాలి. కానీ లక్నో సూపర్ జెయింట్స్ అలా ఆడలేదు. ఎర్లీగా పవర్ ప్లేలోనే వికెట్స్ కోల్పోయారు. కానీ ఎస్ఆర్హెచ్కి ఎర్లీగా వికెట్స్ రావడానికి బౌలర్లు ఒక రీజన్ అయితే ఎస్ఆర్హెచ్ ఫీల్డర్లు ఇంకో రీజన్ అని చెప్పాలి. కష్టమైన క్యాచ్లను కూడా ఈజీగా తీసుకున్నారు. మెయిన్గా నితీష్ కుమార్ రెడ్డి అయితే బౌండరీ లైన్లో సూపర్ క్యాచ్ పట్టాడు. ఇంకా తర్వాత సన్వీర్ సింగ్ కూడా సూపర్ క్యాచ్ అని చెప్పాలి. ఇంకా అక్కడి నుంచి లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్స్ మొమెంటాన్ని అయితే కోల్పోవడం జరిగింది. ఆ పిచ్ మాత్రం ప్యూర్ బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ ఎల్ఎస్జీ బ్యాటర్స్ డాట్స్ ఆడారు. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లకి కేవలం 165 కొట్టారు. ఇలా మంచి స్కోర్ రావడానికి రీజన్ వచ్చేసరికి బొదోని ఇంకా నికోలస్ పురాన్ వీళ్ళిద్దరూ లాస్ట్లో హిట్టింగ్ చేయడం వల్ల ఆ స్కోర్ అన్న వచ్చింది. లేదు అంటే 120 లేదా 130కే ఆల్అౌట్ అయ్యేవాళ్ళు. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు ఇచ్చి కేవలం 12 రన్స్ మాత్రమే ఇచ్చాడు. భూవీ స్పెల్ మాత్రం మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అని చెప్పాలి. ఇంకా తర్వాత బ్యాటింగ్ వచ్చిన ట్రెవిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్ నుంచి ఫీర్లెస్ క్రికెట్ ఆడారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి తెలుసు అది బ్యాటింగ్ ట్రాక్ అని. ఎర్లీగా 2-3 షాట్లు కనెక్ట్ అయ్యాయి అంటే ఇంకా తర్వాత బాల్ని పిక్ చేయడం అంత కష్టమేమి కాదు. అదే రిథంతో అభిషేక్ శర్మ ఇంకా ట్రెవిస్ హెడ్ పవర్ ప్లేలోనే 6 ఓవర్లకే 107 రన్స్ కొట్టేశారు. పవర్ ప్లేలో సెకండ్ హైయెస్ట్ స్కోర్ కూడా ఎస్ఆర్హెచ్ మీదే ఉంది. ఈ సంవత్సరం ఎస్ఆర్హెచ్ ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి క్రెడిట్ మాత్రం అభిషేక్ శర్మ, ట్రెవిస్ హెడ్ ఇంకా హెన్రిచ్ క్లెసన్కి ఇవ్వాలి. వీళ్ళు ముగ్గురు ఆడేది ఫీర్లెస్ క్రికెట్. బౌలర్స్ని వేటాడేస్తారు. ఈ సంవత్సరం వీళ్ళు గ్రీజ్లో ఉంటే బౌలర్స్ వాళ్ళ లెంత్లే మర్చిపోతున్నారు. ఇలా ఈ 165 స్కోర్ని ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ 10వ ఓవర్లోనే ఫినిష్ చేసేశారు. అభిషేక్ శర్మ 28 బాల్కి 75 రన్స్ కొడితే ట్రెవిస్ హెడ్ 30 బాల్కి 89 రన్స్ కొట్టేశాడు. ఇలా ఈ మ్యాచ్ని ఎస్ఆర్హెచ్ 10 వికెట్ల తేడాతో అయితే గెలిచేశారు. ఇంకంతేకాకుండా 10 ఓవర్లు మిగిలిన్నాయి. ఈ మ్యాచ్లో గెలవడంతో మళ్ళీ పాయింట్స్ టేబుల్లో మార్పులు జరిగాయి. ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్కి వచ్చేశారు. ఇంకా అలాగే మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్లుగా ఎస్ఆర్హెచ్ ఆడబోయే మ్యాచెస్లో గెలవడమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాలని అనుకున్నాం. అలాగే ఎస్ఆర్హెచ్ నిన్నటి మ్యాచ్లో 1 సైడ్గా గెలవడంతో నెట్ రన్ రేటు మెరుగుపడింది. ఇంకా ఎస్ఆర్హెచ్ ఆడబోయేది 2 మ్యాచెస్. మరి కన్ఫామ్గా ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఒక మ్యాచ్ గెలిచి నెట్ రన్ రేటు మెరుగుపరుచుకుంటే 2024 ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్ ఈజీగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. లేదు ఎస్ఆర్హెచ్ టాప్ 2 ప్లేస్లో ఉండాలి అంటే ఆడబోయే 2 మ్యాచెస్కి 2 మ్యాచెస్ గెలవాలి. ఇంకా కేకేఆర్ కానీ ఆర్ఆర్ కానీ 9 మ్యాచెస్ కంటే ఎక్కువ గెలుచుండకూడదు. మరి అప్పుడే ఎస్ఆర్హెచ్ టాప్ 2 ప్లేస్లో అయితే ఉంటారు. అది జరగడం కష్టమే కానీ ఇంపాసిబుల్ కాదు. నిన్న ఎస్ఆర్హెచ్ లక్నో మీద 1 సైడ్గా గెలవడంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఛాన్సెస్ తగ్గుతున్నాయి. ఎలా అంటే ఆర్సీబీ ఆడబోయే అన్ని మ్యాచెస్ గెలిచినా కూడా మొత్తం 7 మ్యాచెస్ అవుతాయి. ఇంకా అలాగే ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ 7 మ్యాచెస్ గెలిచేశారు. ఇంకా సిఎస్కే కూడా 11 ఆడి 6 గెలిచేశారు. ఇంకా అలాగే ఎస్ఆర్హెచ్ ఇంకా సిఎస్కేకి నెట్ రన్ రేటు మంచిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్హెచ్ గురించి చూసుకుంటే ప్రజెంట్ ఫామ్ బట్టి ఎస్ఆర్హెచ్ ఆడబోయే 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలవడం చాలా ఈజీ. ఇంకా సిఎస్కే విషయంకి వచ్చేస్తే సిఎస్కే కూడా ఆడబోయే 3 మ్యాచెస్లో 2 గెలవడం అంత పెద్ద కష్టమేం కాదు కానీ జరుగుతుందని మాత్రం చెప్పలేం. కాకపోతే వాళ్ళు మ్యాచెస్ గెలవడం ఆర్సీబీకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే తగ్గిపోతున్నాయి. కానీ ఏ టైంలో ఏం జరుగుతుందన్నది చెప్పలేం. స్టిల్ ఆర్సీబీకి ప్లే ఆఫ్ ఛాన్సులు అయితే ఉన్నాయి. మరి 2024 ఐపీఎల్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళే 4 టీంలు ఏమన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.